సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రాలో రోమన్ రేన్స్ తో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసము అంటే ఒక టోర్నమెంట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాము కదా. సో అది స్టార్ట్ అయిందన్నమాట ఈరోజు. అండ్ అంతేకాదు సోలో సికోవా మళ్ళొకసారి ది బ్లడ్ లైన్లో వస్తాడా రాడా అనేది ఈరోజు ఫుల్ అండ్ ఫైనల్ అనేది తెలిసిపోయిందన్నమాట. సో ఎస్, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే మన రా, ఎస్పెషలీ ఓబాఫేమి అండ్ మన బ్రామ్ బ్రేకర్ మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ రావడం. అండ్ బ్యాక్ స్టేజ్ బ్రామ్ బ్రేకర్ పాల్ హేమన్కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగడం. సో ఇదంతా చూస్తుంటే ఎస్, కొంచెం అయితే ఇంట్రెస్టింగ్ ఉండే మన ఈరోజు జరిగిన రా. సో బాస్, ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇంకేది మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే క్రౌడ్లోకి వెళ్ళి మన సోలో సికోవా వచ్చిండు. అండ్ సోలో సికోవా వచ్చి ఏంటంటే అక్కడ కొంచెం ఎక్కిరిచిండు అనమాట మా బ్లడ్ లైన్కి. అంటే నేను ఇక్కడ వచ్చేసిన సోలో సికోవా ఇక్కడ మీ సిటీలో వచ్చేసిండు. అండ్ నేను ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ కోసం వచ్చిన. లాస్ట్ వీక్ రాయ్స్కి పరిస్థితి మీరు చూసిన అన్నప్పుడు అక్కడ జే ఊసోబి వచ్చేసిండు బాస్. అండ్ జే ఊసో వచ్చి అక్కడ క్లియర్లీ అంటే సోలో సికోవా నువ్వు లైన్లో వచ్చేసాయన్నమాట. అంటే నువ్వు ట్రైబల్ షీప్ చెప్పినట్టు ఎన్నో అప్పుడే అంత మంచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు సోలో సికోవా ఏమని చెప్పినంటే, అవునా నేను ఒకటి నమ్మలేకపోతున్నాను. అంటే నువ్వు ఒక వరల్డ్ ఛాంపియన్వి, నువ్వు రాయల్ రంబల్ విన్నర్వి, వరల్డ్ ఛాంపియన్వి, నువ్వు రసల్ మేనియాలో గుంథర్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి నువ్వు ఇప్పుడు రోమన్ రేస్ ఎంకలు ఎందుకు ఉన్నావు అన్నట్టు అక్కడ ఒక సవాల్ లేపిండనమాట సోలో సికోవా. అండ్ అంతేకాదు బాస్, అక్కడ మాటల్లో మన సోలో సికోవాకి ఒక ఛాలెంజ్ చేసిండనమాట జే ఊసో. అండ్ ఏమని చెప్పిండంటే, ఈరోజే ఇక్కడే మన మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఒకవేళ సోలో సికోవా నువ్వు ఓడిపోయినావు అనుకో, నువ్వు ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టాల్సిందే. అంటే నువ్వు రోమన్ రేన్స్ చెప్పింది నువ్వు వినాల్సిందే అన్నట్టు అక్కడ జే ఊసో చెప్పేసిండు. అండ్ ఇది విన్న తర్వాత సోలో సికోవా ఏమని చెప్పినంటే, సరే నువ్వు ఒక మ్యాచ్ అంటున్నావు కదా జే ఊసో, సరే ఫైట్ చేద్దాం ఈరోజు. కానీ అది ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో జే ఊసో, మీరు నన్ను వదిలేయండి. అంటే నా ప్లేస్ నేను ఎక్కడున్నానో నేను చాలా హ్యాపీ ఉన్నాను, నాకు మీరు డిస్టర్బ్గా చేయొద్దు, నా జోలికి రావద్దు అన్నట్టుగా సోలో సికోవా చెప్పిండు. అండ్ ఇంకేముండే బాస్, ఎస్ ఈరోజు కోసము ఇలా మ్యాచ్ అనేది అఫీషియల్ అయిపోయింది. అండ్ సోలో సికోవా ఒకవేళ ఓడిపోతే రోమన్ రేన్స్ చెప్పినట్టు వినాల్సిందే, అంటే ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టాల్సిందే అన్నట్టు ఈ స్టిపులేషన్వి యాడ్ అయిపోయింది అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అదే నెంబర్ 1 కంటెండర్ కోసం అంటే అదే రోమన్ రేన్స్తో మ్యాచ్ ఉంది కదా. సో అంటే సెప్టెంబర్ 14th మీద గుర్తుండొచ్చు. సో అదే మ్యాచ్ కోసం ఒక టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. పెంటా వర్సెస్ మన లారిడో కిడ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఒక నెంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్. అండ్ ఈ టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన పెంటా. అండ్ అంతేకాదు ఇంకంటే ముందు బ్యాక్ స్టేజ్ జిమీ యూసో అండ్ జేకబ్ ఫాట్ మధ్యలో ఒక సెగ్మెంట్ జరిగింది. ఆ సెగ్మెంట్లో జేకబ్ ఫాట్, ఏంది నువ్వు ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతున్నావు, అంటే నువ్వు రోమన్ రేన్స్ ఒక టైం డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అన్నట్టు అక్కడ మాట్లాడినప్పుడు జే ఊసో ఏమని చెప్పినంటే, నువ్వు చేయలేంది నేను చేసి చూపిస్తాను, నేను సోలో సికోవాకి తీసుకొస్తాను అన్నప్పుడు అక్కడ జేకబ్ ఫాట్ కొంచెం ఒక టిటి వెళ్ళిపోయింది అనే మాట చూసుకున్నట్టు. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయిండే. అండ్ ఇక నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, నెక్స్ట్ మ్యాచ్ ఇక మంచి ఇంట్రెస్టింగ్ ఉండే. ఎందుకంటే ఆస్టిన్ థియరీ వర్సెస్ అఖీరా టుజావా మధ్యలో జరిగింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో చూడండి, అప్పుడు లాస్ట్ వీక్ అఖీరా టుజావా వచ్చి అంటే ఇలా ప్రాబ్లం ఇన్వాల్వ్ కావడం, అందుకే ఇక్కడ ఈ మ్యాచ్ ఈరోజు బుక్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో ఆస్టిన్ థియరీయే గెలిచిండు, అఖీరా టుజావా ఓడిపోయాడు. చాలా ఎక్కరిచ్చిండు ఈ మ్యాచ్లో అఖీరా టుజావాకి ఆస్టిన్ థియరీ. అండ్ అంతగా దాని తర్వాత వీళ్ళు అటాక్ చేస్తుంటారు, అయినా సరే అఖీరా టుజావా పైన. అండ్ బ్రామ్ బ్రేకర్ రింగ్లో స్పియర్ కొడుతున్నప్పుడు, కరెక్ట్ బ్రామ్ బ్రేకర్ స్పియర్ ఇస్తున్నప్పుడు అఖీరా టుజావాకి, అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఓబా ఫేమ్ ఇది. అండ్ ఓబా ఫేమ్ ఎంట్రన్స్ కాగానే బ్రామ్ బ్రేకర్కి చూడాలి
అంటే షాక్ పోయిండు. అండ్ సరే రా చూసుకుందాం అన్నట్టు అక్కడ ఫేస్ పెట్టిండు మన బ్రామ్ బ్రేకర్. ఓబా రింగ్లో వస్తున్నప్పుడు ఆస్టన్ థియరీ ముంగడు వచ్చినప్పుడు ఆస్టన్ థియరీ పైన అటాక్ చేసి రింగ్లో వచ్చేసిండు ఓబా. కానీ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ ఇలా మధ్యలో బ్రాల్ జరగనియలేదు. అంటే ఓబా ఫేమి అండ్ బ్రామ్ బ్రేకర్ మధ్యలో ఇలా బ్రాల్ జరగ ముందు అక్కడ లైక్ రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్, అఫీషియల్స్, సెక్యూరిటీ గార్డ్స్ అంటే వీళ్ళు ఆ పనికి వచ్చేసినారు. సో వీళ్ళు ఫేస్ టు ఫేస్ అయితే వస్తున్నారు, కానీ బ్రాల్ ఇంకా జరగలేదు. కానీ ఇలా మధ్యలో బ్రాల్ జరిగినప్పుడు మాత్రం హైలైట్గా అయితే ఉంటుంది బాస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు బ్రామ్ బ్రేకర్కి ఫ్యూచర్ అన్నారు, కానీ ఈ సంవత్సరం చూస్తే ఫ్యూచర్ ఓబా ఫేమీ అయిపోయాడు. సో ఈ ఫ్యూచర్ పైనే ఇలా మధ్యలో ప్రాబ్లం అనేది నడుస్తుందన్నమాట. సో ఒక పని చేద్దాం, అంటే రా షో ఎండ్ అయ్యే ముందు లాస్ట్ మ్యాచ్ కంటే ముందు ఒక సెగ్మెంట్ వచ్చిండే, ఆ సెగ్మెంట్ ఇప్పుడే కవర్ చేస్తాను. ఎందుకంటే మనం ఓబా అండ్ బ్రౌన్ బ్రేకర్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఆ సెగ్మెంట్కి ఇక్కడే కవర్ చేస్తున్నాను. అండ్ ఆ సెగ్మెంట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ బ్రౌన్ బ్రేకర్ పాల్ హేమన్కి అడిగిండు. అంటే ఫస్ట్ అయితే నువ్వు ఎట్లున్నావు అది అని మాట్లాడిన తర్వాత బ్రౌన్ బ్రేకర్ ఒక క్వశ్చన్ అడిగిండు అన్నమాట పాల్ హేమన్కి. అండ్ అది ఏంటంటే నీకేమనిపిస్తుంది, ఓబా ఫేమి నిజంగానే ఒక ఫ్యూచరా ఈ డబ్ల్యూడబ్ల్యూకి అని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పాల్ హేమన్ దీని ఆన్సర్ ఏ టైప్లో ఇచ్చిందంటే, చూడు నిజం చెప్పాలంటే నేను నీకు చాలా లవ్ చేస్తాను, కానీ ఓబా ఫేమికి నేను ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఓబా ఫేమి ఏమేమి చెప్పిండో, ఏమేమి చేస్తా అన్నాడో బ్రాక్ లెస్నర్తో అదంతా ఓబా ఫేమి చేసిండు. అంటే ఏమేమి చెప్పిండో అదంతా చేసి చూపించిండు. సో అందుకనే ఓబా ఫేమి అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉందని పాల్ హేమన్ చెప్పిండు. సో అప్పుడే బ్రామ్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే, నాకు తెలిసి నీకు అర్థం కాలేదు అనుకుంటా నా క్వశ్చన్, నేను మళ్ళీ ఒకసారి నా క్వశ్చన్ నీకు అడుగుతున్నాను పాల్ హేమన్. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, ఓబా ఫేమిలో నీకు నిజంగానే ఒక ఫ్యూచర్, ఈ డబ్ల్యూడబ్ల్యూ ఒక ఫ్యూచర్ కనిపిస్తుందా అన్నప్పుడు పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, ఇదే కదా ప్రాబ్లం బ్రామ్ బ్రేకర్. ఇప్పుడు నువ్వు ఈ టైప్లో ఆలోచిస్తున్నావు చూడు, ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు చూడు, దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే నువ్వు ఆలోచిస్తున్నావు ఓబా ఫేమి ఒక ఫ్యూచర్ ఈ డబ్ల్యూడబ్ల్యూ, కానీ నువ్వు ఈ టైప్లో ఆలోచించడం స్టార్ట్ చేసినావు. ఇక్కడే కదా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. సరే ఒక పని చేయి బ్రామ్ బ్రేకర్, నువ్వు నాకు రాంగ్ ప్రూఫ్ చేయి. అంటే నేను ఓబా ఫేమికి రెస్పెక్ట్ ఇవ్వద్దు ఆ టైప్లో నువ్వు ఒకటి చేసి చూపి. అంటే ఇక్కడ క్లియర్ ఏముండే అంటే బ్రామ్ బ్రేకర్ నువ్వు ఓబా ఫేమికి ఇచ్చి పడే, అప్పుడు చూద్దాం. అంటే ఇక ఓవర్తో పన్నట్టు అక్కడ పాల్ హేమన్ చెప్పేసిండే మన బ్రామ్ బ్రేకర్కి. సో ఎస్, కొంచెం ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉండే అండ్ ఒక మసాలా అనేది ఒక క్రియేట్ అవుతుంది అన్నమాట. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మాత్రం చాలా జబర్దస్త్ ఇలా మధ్యలో బ్రాల్ జరగబోతుంది ఓబా ఫేమి అండ్ బ్రామ్ బ్రేకర్ మధ్యలో. చాలా మజా వస్తుంది బాస్. సో ఇక మరొకసారి మనం మన షో గురించి మాట్లాడితే అంటే మరొకసారి కొంచెం ఇంకలు పోవాల్సింది. ఎందుకంటే దాని తర్వాత ఏం జరిగిందంటే, మన స్టెఫ్నీ వకేర్ రింగ్లో వచ్చి మన జడ్జ్మెంట్ డేకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ బెక్కీ లించ్ వచ్చింది. బెక్కీ లించ్ వచ్చి ఏమని చెప్పిందంటే, చూడు నువ్వు ఇలా జోలికి వస్తున్నావు, జడ్జ్మెంట్ జోలికి అంత బాగానే ఉంది, కానీ నీ దగ్గర ఒక రీజన్ ఉంది, కానీ నా దగ్గర రీజన్ ఏంటంటే వాళ్ళు నాకు నచ్చారు అన్నమాట. సో అందుకని నువ్వు కొంచెం ఎంకరేజ్ జరిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైటిల్ నాది, ఎందుకంటే ఆ ఛాంపియన్షిప్కి నేను డిజర్వ్ చేయడం కదా, ఆ ఛాంపియన్షిపే నాకు డిజర్వ్ చేస్తానంటే అక్కడ మాట్లాడింది. ఇలా మధ్యలో ప్రాబ్లమ్స్ క్లియర్ జరిగి స్టెఫ్నీ వార్నింగ్ ఇచ్చింది అనమాట. నువ్వు నా దారి మధ్యలో వచ్చినావు అనుకో బెక్కీ, మంచిగా ఉండని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే లీ మోర్గన్ వచ్చి అటాక్ చేసింది బెక్కీ పైన, కానీ బెక్కీ ఫైట్ బ్యాక్ చేసింది. స్టెఫ్నీ రింగ్లో వచ్చేసింది అండ్ స్టెఫ్నీ అండ్ మన బెక్కీ మరోసారి ఫేస్ టు వచ్చినారు. అండ్ ఒక ప్రాబ్లం అనేది క్లియర్లీ చూపిస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ ఎల్ఏ నైట్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండంటే, నేను ఇది అంటే ఒక నెంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ నడుస్తుంది కదా, సో నేను ఇది గెలిచి రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తా అని ఎల్ఏ నైట్ చెప్పినప్పుడు అక్కడ ఏమని చెప్పిందంటే, ఆ ఇంటర్వ్యూ తీసుకున్నామా ఏమని చెప్పిందంటే, ఇది లూచాడోర్ టోర్నమెంట్ నీకు తెలియదు అనుకుంటా ఎల్ఏ నైట్ అని చెప్పినప్పుడు, ఓ లూచాడోర్ టోర్నమెంటా, అరే ఇది చాలా పెద్ద అన్యాయం అన్నట్టు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడే సోలో సికో వచ్చి అక్కడ ఎల్ఏ నైట్కి చెప్పిండు, చూడు లాస్ట్ వీక్ రాయ్స్కీతో ఏం జరిగిందో అది నువ్వు చూసినావు, సో ఈరోజు అదే నాతో చేద్దామని ప్లాన్ చేస్తున్నావు, సో నువ్వు రింగ్ సైడ్ రా అన్నప్పుడు
ఎల్ఏ నైట్ క్లియర్లీ నో అని చెప్పేసిండు. సమ్మర్ స్లామ్లో మనం కలిసి వాడేసినాం, అదంతా బాగానే ఉండే. బట్ ఇప్పుడు లేదన్నట్టు అంత సినిమా లేదన్నట్టు అక్కడ ఎల్ఏ నైట్ మాట్లాడిండు అనమాట. సో ఇంకేముండే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి డ్రాగన్ లీ వర్సెస్ మన డర్టీ డామ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ మన డామినిక్ రెమిస్టేరియర్కి డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు డ్రాగన్ లీకి నచ్చలేదు. సో అందుకని ఇలా మధ్యలో ఈరోజు మ్యాచ్ జరిగింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన డ్రాగన్ లీ. మన డ్రాగన్ లీ ఈ మ్యాచ్లో గెలిచింది. కానీ అంతలోనే ఇంకా నుంచి మన బిగ్ క్యాష్ వచ్చి డ్రాగన్ లీ పైన అటాక్ చేసిండు. కానీ అంతలోనే జీవాన్ ఎవెన్స్ వచ్చిండు కాపాడి. కానీ జీవాన్ ఎవెన్స్కి బిగ్ క్యాష్ ఇచ్చి పడేసిండు రింగ్లో. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఇలా ఈ చిన్న బ్రాల్ అయిపోయింది బాస్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన అండ్ ఎస్పెషల్లీ బిగ్ క్యాష్ పైన మీ రియాక్షన్ ఏంది? ఏ టైప్ బుక్ చేస్తున్నా కరెక్ట్ అనిపిస్తుంది లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది ఇంకొక మ్యాచ్, రఖెల్ రోడ్రిగస్ అండ్ మన రోక్సాన్ ప్యారెస్ వర్సెస్ మన సోలో సికోవా కాదు సోల్ రూకా అండ్ మన ఇయో స్కై మధ్యలో, అంటే ఇయో స్కై సోల్ రూకా వర్సెస్ రఖెల్ రోడ్రిగస్ అండ్ మన రోక్సాన్ ప్యారెస్ మధ్యలో ఉండే మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్ అండ్ చాలా మంచి రెస్లింగ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు, ఇయో స్కై అండ్ సోల్ రూకా. సో ఇప్పుడు మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే రా మెయిన్ ఈవెంట్లో జరిగింది ఒక సాలిడ్ మ్యాచ్. మన జే ఊసో వర్సెస్ సోలో సికోవా మధ్య జరిగింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ మీకు ఈ మ్యాచ్ స్టిపులేషన్ అనేది గుర్తుంది కదా. ఈ మ్యాచ్ స్టిపులేషన్ ఏంటంటే ఒకవేళ సోలో సికోవా ఓడిపోతే రోమన్ రైన్స్ చెప్పినట్టు వినాల్సిందే, ఆ లైన్లో నిలబడాల్సిందే అన్నట్టు జే ఊసో స్టిపులేషన్ యాడ్ చేసిండు. సోలో సికోవా ఏమని చెప్పిండు, ఒకవేళ సోలో గెలిస్తే అండ్ జే ఊసో ఓడిపోతే మాత్రము సోలో సికోవాకి ఇది వదిలేయాలి, అంటే సోలో సికోవా జోలికి రావద్దని చెప్పి స్టిపులేషన్ గుర్తుంది. ఇందాక స్టార్టింగ్లో కవర్ చేసాం ఈ స్టిపులేషన్ గురించి, సెగ్మెంట్ గురించి. సో అదే మ్యాచ్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతుండే జిమీ ఊసో మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూ చేసిండు. జిమీ ఊసోకి సమ్వన్ స్పైక్ బి పడ్డది సోలో సికోవా సైడ్ నుంచి. బట్ అయినా సరే ఇంటరప్టే ఉండే, డిస్టర్బే ఉండే. అందుకే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, జే ఊసో. సో ఇప్పుడు మీకు దీని అర్థమైంది అనుకుంటా, అందుకే స్టిపులేషన్కి మరీ గుర్తు చేశాను. అండ్ అదేంటంటే సోలో సికోవా రోమన్ రైన్స్ చెప్పినట్టు ఇప్పుడు వినాల్సింది, అంటే ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టాల్సింది. ఎందుకంటే సోలో సికోవా ఈ మ్యాచ్లో ఓడిపోయిండు బాస్. అండ్ మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచిండు. సో ఇప్పుడు మీరు చెప్పండి, రోమన్ రైన్స్ అండ్ సోలో సికోవా నెక్స్ట్ వీక్ ఒక సాలిడ్ సెగ్మెంట్ ఉంటుంది. ఎస్, అంటే ఈరోజైతే మన రోమన్ రైన్స్ రాలేదు, కానీ అయినా రోమన్ రైన్స్ పేరు పైనే షోలు నడిపించినారు. లైక్ ఈ స్టిపులేషన్, లైక్ ఆ టోర్నమెంట్ ఇదంతా. సో లైక్ ఎల్ఏ నైట్ బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడడం. సో ఒక లెక్కలో చూస్తే రోమన్ రైన్స్ రాకపోయినా రోమన్ రైన్స్ పేరు పైన వీళ్ళు ఈ రోజుది మొత్తం రా షో నడిపించినారు. అండ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ వస్తాడు. ఎస్, నెక్స్ట్ వీక్ కోసము రోమన్ రైన్స్కి అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు, అనౌన్స్ బి చేసినారు. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ వీక్ మన ఓటీసీ ది ట్రైబల్షిప్ రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రాలో వస్తాడు. సోలో సికోవా ఈరోజు ఓడిపోయింది కాబట్టి కంపల్సరీ రోమన్ రైన్స్ అండ్ సోలో సికోవా ది బ్లడ్ లైన్ ది ఒక మంచి సెగ్మెంట్ మనకి నెక్స్ట్ వీక్ రాలో చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ వీక్ రా నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రోమన్ రైన్స్ ఇంత చెప్పిన బ్లడ్ లైన్లు అంతా ఉంటారు. అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. గాయస్, ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.